మెదక్ జిల్లా నిజామపేట మండలంలో వీఓఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ శ్రీనివాస్కు వీఓఏల సంఘం వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి సమ్మె చేపట్టామని, ప్రస్తుతం ఇస్తున్న 5,000 వేతనం కుటుంబం పోషణకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వీఓఏల నాయకులు పాల్గొన్నారు. జరుగుతుంది మాకు అన్ని రకాలు మాకు గవర్నమెంట్ నుంచి ఒక 5,000 జీతం మాత్రమే ఇస్తున్నారు. కానీ మాకు ఆన్లైన్ వర్కులు, ఆఫ్లైన్ వర్కులు అంటూ అసలు టైం లేకుండా పని చేయడం జరుగుతుంది. మాకు అన్ని రకాల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పనిని మాకే చెప్పడం జరుగుతుంది. కాబట్టి అన్ని పనుల్లో కూడా మేము ముందుంటున్నాము. కాబట్టి మాకు ఏమి లేదు, గవర్నమెంట్ నుంచి కనీస వేతనము 20,000 రూపాయలు, ఐడి కార్డులు, హెచ్ఆర్ పాలసీ కల్పించాలని కోరుతున్నాము. కావున గవర్నమెంట్ స్పందించి మా సమస్యలను తొందరగా నెరవేర్చాలని కోరుతున్నాము. నిత్య అవసరాలకు అనుగుణంగా మాకు శాలరీ రావటం లేదు. ఒక రోజులో 200 రూపాయలు కూడా మాకు వేతనం పడతలేదు. కాబట్టి గవర్నమెంట్ స్పందించి ఇప్పటికైనా మాకు శాలరీ పెంచాలని కోరుతున్నాము. ప్రతి మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ మహిళలకు అన్ని పథకాలు చేరవేసే స్థాయిలో మేము కింది స్థాయిలో ఉన్నాము. కానీ మేము మాత్రం చీకట్లోనే ఉండిపోతున్నాము. మాకు ఖచ్చితంగా హెచ్ఆర్ పాలసీ కల్పించాలని మా వీఓఏల సెర్పు వీఓఏల తరఫున కోరుతూ సమ్మె కొనసాగిస్తున్నాము. ఈ జూన్ 2వ తారీఖు నాడు చెప్తామన్నారు ఏదన్నా, కాకపోతే చెప్తే సమ్మె విరమిస్తాము. లేదు